హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మరి నేనేమో కట్టెల పొయ్యి మీద నీళ్ళతో పాటు అన్నం కూడా వండుతానండి. అన్నం అసలు గ్యాస్ మీద వండే ప్రసక్తే లేదనమాట. పుల్లల పొయ్యిలోకి పుష్కలంగా ఉంటే ఎంత వర్షం వచ్చినా గానీ నేను పుల్లల పొయ్యి మీదే అన్నం వండుకుంటానండి. ఇంకా మరి బాగా లేనప్పుడైతే తప్పదిక గ్యాస్ మీద. పుల్లలైతే ఒక్కోసారి లేని టైంలో అయితే మరి జీడిమాడి పుల్లలు అలాంటివి దొరుకుతాయండి మాకు. అవి అయిపోయినాయి ఇప్పుడు తెచ్చుకోవాలి. అంతవరకు మరి ఇక్కడ మొద్దులు అలాంటివి ఉంటే వాటినైతే పగలగొట్టమని చెప్పాను మా వారితోను. ఆయన మరి వాటి పని మీద ఉన్నారు. ఈయనకి రాదులేండి పుల్లలు కొట్టడం. మామయ్య కొట్టేవారు. మరి ఆయనకి అంత హెల్త్ బాగుండలేదు కాబట్టి ఈయనతో కొట్టించాను ఈరోజు. పుల్లలు తేవాలన్నా పగలగొట్టాలన్నా మామయ్య చూసుకునేవారు. ఇప్పుడు ఈయనకెప్పుడు ఇలాంటి పని చెప్పలేదు. మరి ఒక్కోసారి తప్పదు కదండీ. ఇంకా పొట్టేలైతే మరి మార్నింగ్ నిద్రపోతూ ఉంది. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత గిన్నెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసేసుకుంటాను కదండీ తోముకోవడానికి. ఇది అలవాటు పడిపోయిందండి. బాగానే ఉంటుంది. కట్టకపోయినా కుదురుగానే ఉంటుంది. బాబుకైతే ఈరోజు బాక్స్ అందలేదు. ఎర్లీగా వచ్చేసింది బస్సు. ఇక ఆయన తీసుకెళ్తారు. వాళ్ళకైతే బంగాళదుంప కూర వండాను. ఇంకా మరి అన్నం కూడా మరి పొయ్యి మీద వండుతాను. తిరగదీసేసుకుంటాను కదండీ వేరే గిన్నెలోకి. ఇంకా మాకైతే చిక్కుడుకాయలు కూడా వండేసాను. ఈరోజైతే వంట చాలా త్వరగా చేసేసుకున్నానండి. ఎందుకంటే చాలా పనులున్నాయి ఈరోజు. అవన్నీ చేసుకోవాలి కాబట్టి. మా వారికి పాపం టీ కూడా ఇవ్వకుండా పుల్లలు లేవని చెప్పేసరికి మరి ఆయన టీ మానేసి మరి పుల్లలు పగలగొట్టేశారు. మరి ఆయనకైతే టీ ఇస్తున్నాను. ఆయనతో పాటు మరి నేను కూడా షేర్ చేసుకోవాలి కాబట్టి నేను తాగేశాను. ఇంకా మరి గిన్నెలు కూడా తోమేసుకొని ఎండలో పెట్టేశానండి. ఇంకా బట్టలు కూడా మరి నానబెట్టేశాను. వాటికి సబ్బు పెడుతూ ఉన్నప్పుడైతే నాకు ఇక్కడ ఇవన్నీ కూడా ఎదిగిపోయినట్టు బాగా మరి బాత్రూమ్ మీదకైతే వచ్చి పడిపోతున్నాయి అనేసి వాటిని అన్నీ నరికేయాలనుకుని అప్పటికప్పుడు బట్టలన్నీ వదిలేసి కత్తి తీసుకొని అయితే అవి నరకడానికి వెళ్ళాను. మామయ్య ఏమో నేను నరికేస్తానంటున్నారు. నీరసంగా ఉన్నారు కదా వద్దనేసి ఆయన్నైతే వెళ్ళిపోమన్నా వెళ్ళట్లేదు. నా చేతిలో అది ఒక్కొక్కటి తీసుకొని అయితే అక్కడ పెడుతున్నారు. ఒక్కోసారి నేను ఏది అనుకోనండి. చేసేటప్పుడు పని చేసేయాలి. అది చేయాలనిపించినప్పుడు తప్పకుండా చేసేస్తాను. అది ముందే ప్లానింగ్ వేసుకోను. ఒక్కొక్కసారి ఒక్కొక్క పని అయితే నాకు అక్కడ అవి చాలా బాగోనట్టుగా కనిపించాయి. మరి అందుకనే వాటిని ఏమైనా సరే తీసేయాలనిపించింది. అందుకనే తీసేశాను. మరి బట్టలు ఆరేసిన తర్వాత అయితే బట్టల నిండా మరి నూగు అలాంటిది పడిపోద్ది కదండీ. అందుకనే ముందే నరికేసుకుని తర్వాత బట్టలు ఆరేసుకోవచ్చు అనేసి ముందు వాటిని నరికేసుకున్నాను. అది మేడి చెట్టు అండి. పెద్దగా లావుగా అయిపోయింది మొదలు. ఎంతలా నేను నరికినా సరే అంతమాను మరి నెలకొకసారి అయినా సరే వచ్చేస్తూ ఉంటాయి పైకి. ఈసారి అయితే మర్చిపోయానండి. చాలా ఎదిగిపోయింది. మామయ్యకి బాగున్నప్పుడైతే నేను ఎలాంటి పనులు ఏమీ చేసేదాన్ని కాదు. వంట చేసుకున్నానా, పిల్లల్ని స్కూలుకి పంపించుకున్నానా అన్నట్టే ఉండేదాన్ని. కానీ ఇప్పుడైతే చాలా పనుల్లో అయితే ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందండి. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మనకి పనులను రాకపోయినా గానీ నేర్చుకునే విధంగా అయితే మనల్ని మారుస్తాయి. ఈ పనులు చేసుకోవడం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా హ్యాపీ అండి. ఇలాంటి పనులు కూడా మరి చేసుకోగలమనే తృప్తి అయితే నాకుంది. ఈ పనులు మగోళ్ళే చేయాలి, ఆడవాళ్ళు చేయకూడదనేది ఏమీ ఉండదు. నేను చేసుకోగలిగి సామర్థ్యం ఉన్నంత వరకైతే నేను ప్రతి పని చేసుకోవడానికే చూస్తున్నాను. మరలా ఆయనకి చెప్పానంటే ఒక అరగంట పని వేస్ట్ ఎందుకు అనేసి నేనే వాడు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం నరికేసి బయట పడేశాను. ఇంకా మరి బట్టలయితే సబ్బెట్టేసి ఉతికేసానండి. ఇవి జాడించే టైంలో అవి నరకడానికి వెళ్ళాను కాబట్టి ఇప్పుడు బట్టలయితే మరి జాడించుకుని ఆరేసుకుంటాను. నీళ్ళొచ్చే టైంలో అయితే సూప్ పెట్టుకుంటే అలా మరి జాడించుకోవడం చాలా ఈజీ అండి. కానీ నుయ్యిలాంటి కుండీలోకి బకెట్లతోటి నీళ్లు తీయాలంటే చాలా కష్టం. అడుక్కెళ్ళినాయంటే ఇంకా కష్టం. పైకే ఉన్నాయిలెండి. అయినా మరి ఇంతింత బరువు బకెట్లు కింద పెట్టి పైన పెట్టి లాగాలంటే యాతన. అందుకే నీళ్ళొచ్చే వరకు ఒక్కొక్కసారి చూస్తాను. ఒక్కొక్కసారి పని అయిపోవాలనుకుంటే తప్పదు ఇంకా తోడుకోవడం. రోజు ఉతికిన ఈ బట్టలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానండి. వేసుకోవడం చాలా ఈజీగానే వేసేసుకుంటారు ఎవరమైనా కానీ. మరి ఉతుక్కోవడమే చాలా కష్టం అనిపిస్తుంది. అయినా మరి రోజు కూడా ఈ పని తప్పదేక. ఇక కష్టమో నష్టమో మరి ఉతుక్కోవాల్సిందే కదండీ. బట్టలన్నీ కూడా ఉతికేసాను మరి. ఇలా ఒకటే చూపిస్తున్నాను కానీ అన్నీ ఉతికేసానండి. పిండేసాను, ఆరేసేసాను మొత్తం. బట్టలు ఉతికేటప్పుడు నాకైతే చాలా కష్టం అనిపిస్తుందండి. కానీ ఆరేసినవి చూసేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరలా తీసి మడతెట్టాలంటే చాలా కష్టమండి. అసలు నా వల్ల కాదు మడతెట్టడం. నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా మరి బట్టల పని అయిన తర్వాత ఇక్కడికొచ్చి చూసానండి. ఈ పని మాత్రం ముందే చేయాలని అయితే నిర్ణయించుకున్నానండి. 2 రోజుల నుంచి వాయిదా వేసుకుంటున్నాను. ఇక్కడైతే మరి మేము ధాన్యం ఆడించుకున్న తర్వాత బియ్యం మూటలైతే ఇక్కడ పెట్టుకుంటామండి వరుసగాను. ఇలా మరి చాలా వరుసలైతే పెట్టాము. 3 వరుసలు, 4 వరుసలు పెట్టాము. అయిపోయాయి. ఇక లాస్ట్‌కొచ్చేసాయి. ఇంకా 3 ప్యాకెట్లున్నాయి. అంటే ఒక్కో ప్యాకెట్ వచ్చేసి 50 కేజీలండి. మరొక ప్యాకెట్ ఏమో పెట్టెలో పోసేసి ఇంకా 2 ప్యాకెట్లు కూడా సర్దేయొచ్చని దీన్నేమో నేను బియ్యం పెట్టె దగ్గరికి లాక్కెళ్ళిపోతున్నాను. ఇలా మరి నేల సపోర్ట్ తీసుకొనైతే మూటను మరి 50 కేజీలకి మరి నేను ఎన్నో వాడలేదండి. అలా మరి 2 రోజులు, 3 రోజులకి బయట పెట్టిన తర్వాత పెట్టెలో పోస్తాను.
ఎందుకంటే 50 కేజీలు ఆ పెట్టెలో పట్టవు కాబట్టి. ఇప్పుడైతే మరి అక్కడ శుభ్రం చేయాలి కాబట్టి పెట్టెలో పోసిన తర్వాత మిగిలిన బియ్యం పక్కన పెట్టుకొని అప్పుడు సర్దుకోవచ్చనేసి ముందు పెట్టెలో పోయడానికైతే తీసుకొచ్చానండి. మరి అంత మూట అమాంతం ఎత్తలేను కాబట్టి కొన్ని అయితే డబ్బాతో తీసుకొని ఈజీగా అందులో పోసేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మూటలో పైనుంచి ఒక్కోటిగా నేనే మరి కిందకి తీసేసుకొని అయితే పెట్టెలో పోసేసుకుంటానండి. ఆయన సపోర్ట్ ఏమి అవసరం లేదు. ఉంటే ఇక ఆయన నా బాధ చూడలేక తీసుకొచ్చి అయితే పోస్తారు గానీ, ఎవరో లేకపోతే నేనే తీసేసుకుంటాను. అలా మరి బియ్యం బస్తాలన్నీ అయిపోగా మరి 3 మూటలైతే మిగిలినాయండి. ఒక్కొక్క మూట వచ్చి 50 కేజీలు కదా! మరి సంవత్సరం పొడుగుతా తినేసరికి ఇక లాస్ట్‌కి ఇక 3 మూటలైతే మిగిలినాయి. ఒకటేమో ఇందులో పోస్తే ఇంకా 2 ఉన్నాయి. ఇక అవే కదా తీసి పక్కన పెట్టుకొని అక్కడ నీట్‌గా చేసుకోవచ్చనైతే వీటినైతే ఇలా సర్దుకుంటున్నాను. ఇక అన్నీ పోసిన తర్వాత ఇంకా కొద్దిగా అయితే ఉండిపోయినాయి. ఒక కొంచెడు పైనే ఉంటాయిలెండి. 2 కొంచాలు ఉండొచ్చు. ఇక ఇవి అయితే పక్కన పెట్టుకొని ఇవి అయిపోయే వరకు మరి వండుతాను. ఇప్పుడు ఇంకా ఆ మూటలతో పాటు రేషన్ బియ్యము ఇంకొక కొంచెడుకి ఇంకా ఎక్కువే ఉంటాయిలెండి. మినుములున్నాయి. ఇంకా మరి డబ్బాల్లో పోసిన ఒక రేషన్ బియ్యం ఉన్నాయి. రేషన్ బియ్యం ఇదివరకు తినడానికి బాగుండేది కాదు గానండి. ఇప్పుడైతే రేషన్ బియ్యం కూడా తినడానికి బాగానే ఉంటున్నాయి. ఇంకా మరి పిల్లల పుస్తకాలండి. ఇవి కూడా మరి ఒక 50 కేజీల బస్తా లెక్క అయితే మరి కట్టేసి అయితే ఇక్కడే పెట్టాను. ముందు తీసిన బుట్టలాగా ఉంది చూడండి. అది కూడా మరి ఉల్లిపాయలు వేస్తానండి. అందులోని ఉల్లిపాయలు వేసి పైన అలా పెట్టేదాన్ని. ఇప్పుడు మరి లాస్ట్‌కి వచ్చేసినాయి కాబట్టి కిందకు వచ్చేసాయి ఇవన్నీ కలిపి. ఇవన్నీ మరి సపోర్ట్‌గా మరి ఆ బియ్యం మూటల మీదే పెట్టి అయితే మరి ఇప్పటి వరకు అలా ఉంచేసాను. ఇక లాస్ట్‌కి వచ్చేసాయి కాబట్టి ఇవన్నీ నీట్‌గా చేసుకోవాలనేసి ఇక ఈ పని మొదలుపెట్టానండి. ఇక మరి మినపప్పు కూడా ఉంది డబ్బాలోను. దాన్ని కూడా వేరే దానిలోకి మార్చేసి మరి ఇక్కడున్న కోటా బియ్యం అయితే ఈ డబ్బాలోకి మార్చేసి 2 డబ్బాల నిండా కూడా కోటా బియ్యం ఉన్నాయి. ఇంకా ఈ మూటలను కూడా మరి ఒక్కొక్కటిగా మరి నా బలమంతా ఉపయోగించి అయితే పక్కకు లాగేస్తాను. నేల సపోర్ట్ ఉంటది కదండీ! బరువు అనిపించదు. నేలను ఆనించుకుని అయితే మరి అలా మరి తీసుకెళ్ళి అయితే పక్కకు జరిపేసి అక్కడున్న గడ్డి ఇంకా సంచులేసాం గడ్డి మీద అవన్నీ కూడా తీసేసి నీట్‌గా తుడిచేస్తాను. ఎందుకంటే ఎలకలండి మాకు ధాన్యం ఉన్న దగ్గర, బియ్యం ఉన్న దగ్గర మరి ఎలకలు ఏ విధంగా వస్తాయో తెలీదు గానండి. ఎక్కడి నుంచి వస్తాయో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే, ఏది పెట్టినా సరే ఎలకలనేవి వచ్చేస్తాయి. నివాసంగా మార్చేసుకుంటాయండి. ఆ ఎలకల గురించో కొంత మరి బియ్యం అనేవి సర్దాలని అయితే నాకు మొన్నటి నుంచి అయితే అనిపిస్తుంది. ఇక ఈరోజు కుదిరింది. ఇలా మరి మూటలు మరి 2 మూటలు కూడా తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకొని అక్కడున్న గడ్డంతా కూడా తీసేస్తాను. అక్కడ బియ్యము సర్దుకునేటప్పుడు కింద ఒట్టి గడ్డి వేసుకొని దాని మీదేమో గోను సంచులు వేసి అయితే మూటలు పెట్టాము. అలా చేస్తే కింద నేలకి చెమ్మ లేకుండా మూటలు బాగుంటాయి. బియ్యం కూడా పాడవకుండా ఉంటాయని అలా చేసామండి. ఈ బియ్యం మూటల్లో మేము ఏం కలిపి ఎలా సర్దుకున్నాం ఏంటనేది ఒక వీడియో అయితే చేశానండి. పాత వీడియోస్‌లో ఉంటుందది. ఇప్పుడైతే మరి ఇవన్నీ కూడా అయిపోయాయి కాబట్టి మరి ఇవన్నీ తీసేసే వీడియో కూడా చేయవలసి వస్తుందని అయితే అనుకోలేదు. కానీ నేను పని చేసుకుంటున్నాను కాబట్టి మరి ఈ పనైతే మీకు చూపించడం జరిగింది. ఇలా మరి ఒట్టిగడ్డ అయితే మరి తీసుకొచ్చి ఇలా కిందేసాం కదండీ! ఇదంతా తీసుకెళ్ళి అయితే బయట పారేయాలి. ఇక ఇది గేదెలు తినడానికి కూడా బాగోదేమోలెండి. తినవనుకుంటా. ఇది తీసి బయట పడేసిన తర్వాత ఇక్కడ చూస్తే చాలా బియ్యం ఉన్నాయి. అలాగే మినుములు కూడా ఉన్నాయండి. చిల్లులు పెట్టేసి అడుగునున్న ఒక మూట అయితే మరి ఇలా మరి జల్లేసినట్టు అయిపోయినాయండి. మరి అలా తినేసాయి. మరి మాతో పాటు మా ఇంట్లో మరి చుట్టాల్లాగా మరి మా ఎలకలు కూడా నివాసం చేసేస్తున్నాయండి. వాటిని ఎలా వెళ్ళగొట్టాలో తెలియట్లేదు. బియ్యం ఉన్న దగ్గరికి అంత ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. బియ్యం తినేసి ఊరుకుంటాయా అంటే మరి బట్టలు కూడా కొట్టేస్తాయి. వాటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేసినా కానీ తప్పులాగానే ఉంటుందండి యూట్యూబ్ తోటి. మరి వాటిని నేనేమి చేయదలుచుకోలేదు. మన జాగ్రత్తలో మనం ఉంటే అవే పోతాయి బయటికి. ఇక్కడ ఇంకా కూలర్ ఉందండి. కూలర్ కిందేమో గ్రైండర్ ఉందండి. గ్రైండర్ ఒకటి పోయింది. దాన్ని అలాగే ఉంచేసి ఇంకోటైతే తీసుకున్నాము. ఆ పాత గ్రైండర్ ఎందుకంటే ఇంకా అత్తయ్య ఏమో దేన్ని కూడా అమ్మనివ్వరు. పాతిన వాళ్ళు కూడా తీసుకుంటారో లేదో తెలియదు. దాన్ని అలాగే దాయాలి. ఇంకా కూలర్ టైం అయింది కదండీ! ఇప్పుడు మరి సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని కూడా బయటకి తీసి ఒక రోజునైతే క్లీన్ చేయాలి. ఎండలు బాగా ఎక్కువైన తర్వాత తీద్దామనేసి దాన్ని అలాగే వదిలేసాను. మరి అక్కడ అదంతా నీట్‌గా చేసేసి మరి ఈ మూటలను కూడా తీసుకెళ్ళి అయితే అక్కడ పెట్టేశాను. ఇక కింద ఏమీ వేయలేదులెండి. ఎందుకంటే ఇవి అయిపోతాయి. త్వరగానే అయిపోతాయి కదా! 2 మూటలే అనేసి వీటిని అలానే మరి కింద అలా విడిగానే పెట్టేశాను. ప్రతి పని కూడా నాది అనుకుంటే అన్ని పనులు కూడా మన భుజం మీదే వేసుకొని అయితే చేసేసుకోవడం చాలా ఈజీ అండి. నాకెందుకులే అనుకుంటే ప్రతి పని కష్టమే అనిపిస్తుంది. నాకు చిన్నపిల్లలప్పుడైతే ఏ పని కూడా తెలియక ప్రతిదీ అత్తయ్య, మామయ్య చేసుకుంటారని అయితే నేనేమి చేసుకోవడానికి
సహకరించడానికి నాకు అయ్యేది కాదు. వాళ్ళు చేస్తుంటే చూసేదాన్ని. ఇక వంట పని, ఇంటి పని చేసుకునేదాన్ని. ఇప్పుడైతే మరి వాటితో పాటు ఈ పనులన్నీ కూడా నాకు ఒక్కొక్కటిగా మరి వస్తున్నాయి. అంటే నేను చేసుకుంటున్నాను, ఇన్వాల్వ్ అవుతున్నాను కాబట్టి ఇవన్నీ కూడా నాకు వస్తున్నాయి. కష్టం అనుకుంటే ఏది రాదండి. ఇష్టపడి చేస్తే కష్టమైనా గానీ మనకు అన్ని పనులు ఈజీగానే వచ్చేస్తాయి. ఇది నేనే ఎందుకు చేయాలని అయితే ఎప్పుడూ అనుకోను. ప్రతి పని కూడా నాదే అనుకుంటే తప్పదండి చేసుకోవడం. బియ్యం మళ్ళీ తెచ్చేటప్పటికి ఉంటాయనేసి ఈ సంచులన్నీ కూడా మరి ఒక చుట్టలాగా అయితే చుట్టేసి వాటిని కూడా ఒక పక్కన పెట్టాననుకోండి. మరలా మరి బియ్యం తెచ్చేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి అనేసి వీటినైతే అక్కడ పెడుతున్నాను. ఇంకా ఇక్కడ ఇదంతా కూడా క్లీన్ అయిపోయింది కదండీ! ఇప్పుడైతే హమ్మయ్య అనిపించిందండి. ఇక్కడ ఇలా చూసేసరికైతే ప్రాణం మరి హాయిగా అనిపించింది. ఇప్పటి వరకు అక్కడ ఎంత చిరాకుగానో అనిపించిందండి. ఆ గడ్డి, ఆ ఎలకల్లో తిరగడం అంతా కూడా చాలా నాకు అనీజీగా అనిపించింది. ఇప్పుడైతే తలకి నూనె పెట్టుకొని దువ్వుకున్నట్టు, జడ వేసుకున్నట్టు అయితే అనిపించింది. నా ఫీలింగ్ అయితే అలా ఉంది. న్యూ ఇయర్‌కి ముందే ఇక్కడ క్లీన్ చేయాలి. కానీ బియ్యం ఎక్కువ ఉన్నాయనేసి వాయిదా వేసేసాను. కానీ ఆ పని అయితే ఇప్పుడు చేసేసానండి. ఇంకా మరి మేమైతే కొబ్బరి ఇండ్లయితే తయారు చేస్తామండి. మీకు ఈ మాట ఎప్పుడూ చెప్పలేదు గానీ, అత్తయ్య అయితే మామయ్యకి బాగోని కాడి నుంచి ఈ పని చేయట్లేదు గానీ, అంతకుముందయితే ఈ కొబ్బరి ఇండ్లయితే తీసేవారు. అంటే చీపురు కట్టలు అమ్ముతారనమాట అత్తయ్య. ఇంకా మరి మా ఇంటి పక్కనైతే కొబ్బరి తోట ఉంది కదండీ! ఆ పక్కన అవన్నీ కూడా కొబ్బరి తోటలే. వెళ్ళి అలా మరి కొన్ని కొన్ని ఆకులైతే తీసుకొచ్చి మరి ఇలా కొబ్బరి ఇండ్లయితే తీస్తారు. నాకున్న చిరు వ్యాపారాల్లో ఇదొకటండి. అంటే పాలు, పెరుగు అమ్మేవాళ్ళము. ఇక వాటికైతే బ్రేకప్ అయిపోయింది. ఎందుకంటే మరి పాలైతే మరి తీయడానికి మామయ్యకి బావుంటలేదు కాబట్టి, ఇక ఈ ఇండ్లు అంటారా మరి ఇక దొరికినప్పుడైతే తీస్తూ ఉంటారు అత్తయ్య. ఈ మధ్యన అయితే తీస్తున్నారు. కొన్ని ఆకులైతే మిగిలాయి. ఇక వాటిని నేనైతే తీసేయవచ్చు. ఖాళీగా ఉండి ఏం చేస్తాంలే అనేసి నేను కూడా తీసేస్తున్నాను. అవి క్లీన్ అయిపోతే ఆ తుక్కంతా పట్టుకెళ్ళి బయట పారేయొచ్చు అనేసి. అత్తయ్య అయితే చాకుతో తీస్తారండి. నేనైతే మరి నాకు చాకుతో తీయడం రాదు. నేనైతే మరి కత్తిపీటతో తీస్తున్నాను. అమ్మ అయితే కత్తిపీటతోనే తీస్తది. అమ్మ కూడా మరి చీపురు కట్టలు కొందండి. ఆవిడే రెడీ చేసుకుంటది. మరి ఇలా మరి అక్కడ ఇక్కడ కూడా చీపురు కట్టలు మేమే తయారు చేసుకుంటాం. బయట అయితే కొనము. మేము వాడుకోవడమే కాదండి, మరి బయట వాళ్ళకి కూడా కావాలంటే తయారు చేసి అయితే ఆకులు పనగట్టుకుని తెచ్చి మరి తీసుకొచ్చి అత్తయ్య అయితే ఈనెలు తయారు చేసి అయితే మరి కట్టలాగా కట్టి వాటిని అమ్ముతారు. మాకున్న బిజినెస్‌ల్లో మరి ఇదొక బిజినెస్ అండి. అంటే రాను రాను మేమేంది చేస్తాం అనేది మీకు చెప్తాను. చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేస్తూ ఉంటాం కదండీ! వాటి గురించి అన్నమాట. చూసేవాళ్ళకి ఎలా అనిపించినా నాకు ఇష్టమేనండి. మేము చేసే పని ఏదైనా గానీ అది మనస్ఫూర్తిగాను, ఇష్టంగాను అది చేయాలని అయితే నాకుంటుంది. అది వాళ్ళు నవ్వుతారేమో, ఏదైనా అంటారేమోనన్న భయం అవసరం లేదు. నలుగురికి కనపడేలా చేసింది ఏ పనైనా సరే అది మంచి పనే కదండీ! కాకపోతే మరి ఇలాంటి పనులైతే కొందరికి నచ్చవు. మరి ఒప్పుకోరు చేయడానికి. కానీ మరి మా అత్తయ్య గారు మరి మా ఇంటి దగ్గర ఏం పనులు చేసినా అవన్నీ కూడా నాకు ఇష్టమేనండి. నేను కూడా ఇష్టపడే చేస్తాను. వాటిలో ఇన్వాల్వ్ అవుతాను. ఎందుకంటే మనం చేసేది ఏ పనైనా సరే అది మనకి దాని నుంచి మనకు ఒక రూపాయి వస్తుందంటే దాన్ని గౌరవించాలి కదండీ! ఏ పనైనా సరే. చీపురు కట్టలు తయారు చేయడం చాలా ఈజీగా అనిపిస్తుందండి. కానీ ఎక్కడి నుంచో తీసుకురావాలి. ఈ ఆకులు, కొబ్బరాకులు మరిలా ఇవి తయారు చేయడానికి మినిమం ఒక కట్ట తయారు చేయడానికి ఒక అరగంట పైనే పడుతుంది. ఇందులో చిన్న పుల్లలన్నీ తీసేసి పెద్ద కట్ట కట్టేసరికి మరి ఎంత టైం పడుతుందండి. కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. డబ్బులైతే తక్కువ వస్తాయి. కట్ట వచ్చేసి రూ. 30. ఇలా మరి అత్తయ్య కొన్ని ఆకులు వదిలేస్తే నేనైతే వాటితోటి ఒక కట్ట అయితే తీసేసి అక్కడ పెట్టేశానండి. అత్తయ్య ఆల్రెడీ 6 కట్టలైతే తయారు చేశారు. ఎవరికో కావాలన్నారనేసి. మరి వాటి పక్కన నేను తయారు చేసిన కట్ట కూడా పెట్టాను. అత్తయ్య వచ్చిన తర్వాత చూసుకొని అయితే మరి మురిసిపోవడం ఖాయమనమాట. ఆ మాత్రం సంతోషం చూడాలనిపించిందండి నాకైతే. అందుకనే తీశాను. నాకు కొంచెం టైం దొరికితే ఈ ఆకులతోటి ఈనెలు తయారు చేయాలని అయితే ఉంటుందండి. కానీ అసలు ఎక్కడుంటుందండి టైము. పిల్లల్ని సర్దుకోవడంతోటి ఇంటి పనులతోటే సరిపోతుంది. ఇక అత్తయ్యే తీసుకుంటారు. ఉడత సహాయం అన్నట్టు అత్తయ్య చీపురు కట్టల పక్కన నేను ఒక కట్ట పెట్టాను. హ్యాపీ. ఇంకా మరి దీనికి సంగతి చూడాలండి. దీనికి పాలైతే కాచేసాను. ఆల్రెడీ చల్లారి పెట్టేశాను. తాగించడానికి చూస్తుంటే మరి దానికి కంగారు వచ్చేస్తుందండి. ఇదివరకైతే వంట పని, ఇంటి పని అన్నీ చేసుకున్న తర్వాత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేదాన్నండి. కానీ ఇప్పుడు దీన్ని చూస్తుంటే మరి దీనికి పాలు పట్టకుండా అలా మరి ఊపిరి పీల్చుకోగలనా? దీనికి కూడా కడుపు నిండా పాలు పట్టించేసిన తర్వాత అప్పుడైతే మరి నేను కూడా అన్నం తింటాను. ఇలా మరి నా ముందున్నది ఏ పనైనా, చిన్న పనైనా, పెద్ద పనైనా మరి అది ఎలాంటి పనైనా సరే కష్టం అనిపించినా గానీ ఇష్టంగా మార్చుకుని మరి చేయడానికే చూస్తానండి. ప్రతీదీ కూడా మనకి అనుకూలంగా మార్చుకుంటే ఏదైనా సరే అది వచ్చేస్తుందని నా నమ్మకం. ఏ పనైనా చేసే ముందు అది నాది అనుకుంటేనే చేయగలమండి. నాది కాదనుకుంటే ఏది చేయలేము. ఇలా మరి నాకున్న వంట పని, ఇంటి పనులతో పాటు ఇలా నా ముందున్న పనులన్నీ కూడా చాలా ఇష్టంగా అయితే చేసుకుంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్